వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు ఎస్ఐవి చీఫ్ ప్రభాకర్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన వస్తే కేసు ముందుకు కదులుతాదని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న రాధాకృష్ణ గారు కానీ, తిరుపతిరావు గారిని, ప్రణీత్ గారు అందరూ బయటికి రావాలంటే ప్రభాకర్ గారు ఖచ్చితంగా రావాల్సిందే అంటూ ఆయన మీద లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆయనకి గ్రీన్ కార్డు ఇచ్చిందంటూ ఒక వార్త వచ్చేది. ఒకవేళ గ్రీన్ కార్డు ఇచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్ కి అరెస్ట్ చేయడం అవుతుందా లేదా, అమెరికా నుంచి ప్రభాకర్ గారిని తీసుకురావడం భారత ప్రభుత్వం సహకరిస్తుందా, భారత ప్రభుత్వం ద్వారా అవుతుందా లేదా, అసలు ఈ కేసు ముందుకు వెళ్తుందా లేదు, మనం చాలా కేసులు చూసినట్టుగా ఈ కేసు కూడా మరుగున పడుతుందా అనే విషయాన్ని స్కాట్లాండ్ లో ఉన్న రాజీవ్ రెడ్డి గారిని తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు మనం గతంలో నుంచి చూస్తున్నాం. ఆ కేసులో ఇప్పటికే చాలా మంది, భుజంగరావు గారు కానీ, తిరుపతిరావు గారు, రాధాకృష్ణ గారు, ప్రణీత్ నలుగురు అరెస్ట్ అయ్యారు. ఈ నలుగురిలో భుజంగరావు గారికి హార్ట్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ మీద బెయిల్ వచ్చింది. మిగతా ముగ్గురు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కానీ అసలు మన మెయిన్ ప్రధాన ముద్దాయి అవుతున్న ప్రభాకర్ గారు రావాలి, ఆయనకు లుకౌట్ నోటీస్ ఇచ్చామంటూ గతం నుంచి జరుగుతున్న ఇష్యూని ఇప్పుడు ఆయనకి గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి, అక్కడ ఎవరో స్పాన్సర్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం ఈజీ అవుతుందా లేదా? మీరు గతంలో చెప్పిన ఎంట్రీలో ఒకవేళ అక్కడ ఉన్న వ్యక్తిని తీసుకురావాలంటే ముందు ఇక్కడ లుకౌట్ నోటీస్ వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలి, అమెరికన్ ఎంబాసీ సహకరించాలి అని మీరు చెప్పారు. దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం 3 నుంచి 4 నెలలు టైం పడుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు దాదాపు 6 నెలలు అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రభాకర్ గారు వస్తానని చెప్పి జూన్ లో రాలేదు సరికదా. ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా వచ్చింది కాబట్టి ఆయన తీసుకురావడం అవుతుందా లేదా? ఒకవేళ తీసుకురావాలంటే తెలంగాణ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అంటే మీరు ఈ ప్రశ్నకి మీరు ఇంత ముందు మన జరిగిన టాపిక్ డిస్కషన్ కు లింక్ ఉంది. ఏది? ఓకే. సోషల్ మీడియా యాక్టివిస్టులు భావ అవును. వ్యక్తీకరణ, డిఫేమ్ చేయటము, బూతులు తిట్టడం. ఉమ్. మీరు ప్రభాకర్ అమెరికా అన్నారు కాబట్టి పంచ్ ప్రభాకర్ అని ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ మద్దతుగా మీడియా పెడతా ఉంటారు, కాస్త బూతులు తిడతారు. అవును. ఉమ్. ఆయన పైన హైకోర్టు సీరియస్ అయ్యి సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ ఇప్పటి వరకు తేలేకపోయింది. ఇప్పుడు ఏదో అవునండి. లోకల్ పోలీసులకి స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు, ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేది అదే, వెస్టర్న్ కంట్రీస్ లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది చాలా హై పెడెస్టల్. మీరు డిఫెమేషన్ చేశారు ఆ కేసుల పైన, ఏ వెస్టర్న్ కంట్రీ మీకు ఎక్స్ట్రాడిషన్ ఇవ్వదు. నెంబర్ వన్. రైట్. ఎందుకంటే వాళ్ళు ట్రంప్ తిట్టినా పెద్ద ఎవరు పట్టించుకోరు. ట్రంప్ కూడా ఉమ్. ఎంజాయ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఉమ్. దాన్ని ఆయన పెట్టుకొని ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు దాన్ని. ఉమ్. ట్రంప్ కూర్చున్న సభలోనే ట్రంప్ ని తిడతారు, ట్రంప్ పైన జోకులు వేస్తారు, పట్టించుకోరు. ఉమ్. సో వాళ్ళ లెవెల్ కి ఇది మ్యాచ్ కాదు ఎక్స్ట్రాడిషన్ కి. రైట్. కాబట్టి ఇప్పుడు మన నెంబర్ వన్ ప్రభాకర్ గారి విషయం అండి. అదేనండి. ఆ, ఎందుకంటే మీరు గ్రీన్ కార్డ్ అయ్యారు కాబట్టి అని చెప్తున్నారు. ప్రభాకర్ గారు పదే పదే ఒకటి చెప్తారు, నాకు అమెరికా పౌరసత్వం ఉంది, నన్ను ఎవరు పీకలేరు, నన్ను ఎవరు తేలేరని. అది తప్పు. ఉమ్. ఇండియా అమెరికాకున్న ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం అతను అమెరికా పౌరుడైనా కావచ్చు, ఆర్ అమెరికా పౌరుడు ఇండియాలో నేరం చేయవచ్చు. ఉమ్. మనకున్న ఒప్పందం ప్రకారము 2 సంవత్సరాలు ఆ పైన పడే శిక్ష పడే నేరాలు 2 దేశాల చట్టాల ప్రకారం నేరమైంది. అర్థం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను నేను, డౌరీ హరాస్మెంట్ కేసు ఉంటుంది, వరకట్నం అవునండి. కేసు. అది వారికి నేరం కాదు, మనకి 3 ఏళ్ళు 7 ఏళ్ళు ఉందనుకోండి, దానిపైన ఇవ్వరు. ఉమ్. సో ఉమ్. రూల్ ఏంటిదంటే 2 years అండ్ అబౌవ్ శిక్ష పడే నేరం అయి ఉండాలి. ఓకే. 2 దేశ చట్టాల్లో అది నేరం అయి ఉండాలి. మర్డర్ అనుకోండి, అక్కడ నేరం ఇక్కడ నేరం, చీటింగ్ అక్కడ నేరం ఇక్కడ నేరం. ఈ రెండు ఉంటే అప్పుడు ఎక్స్ట్రాడిషన్, మీ చెప్పిన లుకౌట్ నోటీసు, రెడ్ కార్టన్ నోటీసు, ఎక్స్ట్రాడిషన్ పాసిబిలిటీ. ఇవి లేదు. పంచ్ ప్రభాకర్ గారిపై ఉన్నది డిఫెమేషన్. ఆయన భారత పౌరుడైనా సరే తేలేరు. ఉమ్. అమెరికా పౌరుడు దూరం వదిలేసేయండి, ఉమ్. భారత పౌరుని కూడా తేలేరు డిఫెమేషన్ కింద. ఓకే. ఇప్పుడు మన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ దాంట్లో వస్తే, ఒకటి మీరు చెప్పింది, ఎవరు స్పాన్సర్ చేస్తే గ్రీన్ కార్డ్ అవును. వచ్చిందనే తప్పు. గ్రీన్ కార్డ్ అలా రాదు. ఉమ్. గ్రీన్ కార్డ్ ఏంటంటే మీ మీ ఇమీడియట్ ఫ్యామిలీలో ఎవరైనా పౌరుడు అనుకోండి, ఉమ్. అప్పుడు నాకు అది మన చైన్ మైగ్రేషన్ అంటారు అమెరికాలో, వాళ్ళ చట్టం అనమాట. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం ఉమ్. నా ఉమ్. కొడుకు సిటిజన్ అనుకోండి, నా కొడుకు నాకు ఇప్పించుకోవచ్చు, ఓకే. మా తండ్రి సిటిజన్ నాకు ఇచ్చు. అలా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. రైట్. ప్రభాకర్ విషయంలో కూడా ఇప్పుడు ఈ ఎక్స్ట్రాడిషన్ చెప్పాను కదా, 2 సంవత్సరాలు పైన పడిన నేరము, 2 చట్టాల నేరం. ఉమ్. దానికి ఎక్సెప్షన్ ఏంటిదంటే పొలిటికల్లీ మోటివేటెడ్, రిలీజియస్ ఏమంటారు, వీటికి సంబంధించినవి అయితే ఎక్స్ట్రాడిషన్ ఇవ్వరు. ఉమ్. కాబట్టి ఇప్పుడు పంచ్ ప్రభాకర్ గారి కేసులో పొలిటికల్లీ మోటివేటెడ్ అంటాడు అతను. నేను పార్టీకి సపోర్ట్ చేస్తుంటే రెండో పార్టీ అతను కేసు పెట్టినట్టు, అతను భారత పౌరుడైనా అతన్ని రప్పించలేరు. ఓకే. ఇక మన ఉమ్. నరేంద్ర మోడీ గారు,
ఉమ్, ద్రౌపది ముర్ము గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు అందరు కట్టకట్టుకొని పోయినా వారి అక్కడ కోట్లు అప్పచెప్పవు. ఉమ్, అది ఇంపాసిబుల్. భారత పౌరుడైన అప్పచెప్పండు అమెరికాకు. రైట్. సో ఆ, ప్రభాకర్ గారు నాకు తెలిసి గ్రీన్ కార్డ్ ఏమి వచ్చి ఉండదు. అట్లా ఓకే. రాదు గ్రీన్ కార్డు. ప్రభాకర్ రావు గారి విషయంలో ఏమవుతుంది, నేను చెప్పాను కదా, ఎక్స్ట్రాడిషన్ కి ఎక్సెప్షన్ ఏంటిదంటే పొలిటికల్లీ మోటివేటెడ్ పొలిటికల్ కలర్ ఉన్న కేసులు అయితే అప్పచెప్పారండి. సో ప్రభాకర్ గారు దానిపైన ఆ డిఫెన్స్ అక్కడ తీసుకుంటున్నట్టున్నారు. అంటే ఉమ్, ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్పోల్ సాటిస్ఫై కావాలండి, ఇది పొలిటికల్ కాదు అని. సో ఉమ్. బాధ్యత మన పోలీస్ వ్యవస్థ పైన, మన సిబిఐ వ్యవస్థ పైన వారికి నిరూపించగలగాలి ఇది ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ పొలిటికల్ కాదు, పొలిటికల్ మోటివేట్ కాదన్నది. కాదు దీంట్లో నిజంగా నేరం ఉంది. వారు ఉమ్, కన్విన్స్ అయిన తర్వాత మళ్ళా అమెరికా జూడిక్షన్ కోర్టుని కన్విన్స్ చేయాలి. ఓ, అర్థమైందా అండి? సో దాంట్లో అవును. డెఫినెట్ గా ప్రభాకర్ రావు నాకు తెలిసి ఇది ఈ డిఫెన్స్ తీసుకుంటున్నాడు, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్, ప్రభుత్వం మారిన తర్వాత నా పైన ఆ ముఖ్యమంత్రికి పడదు కాబట్టి పెడుతున్నారని. ఆ ముఖ్యమంత్రి గారి అందుకే నేను చెప్తాను, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఒక క్రైమ్ పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఏదన్నా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉన్నా బయటపడరు. ఉమ్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు చెప్పాను, కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ అసెంబ్లీ మన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పబ్లిసిటీ దాంతో ఆవేశపడి ఒక స్క్రీన్ పెట్టి మరీ వేశాడు, దాంతో కేసు వెళ్ళిపోయింది. అది సుప్రీంకోర్టు జడ్జి కూడా సీడీలు పంపించారు కదా. అక్కడి నుంచి కామెడీ అక్కడి నుంచి మొదలైందండి. ఉమ్, అంటే ఏదో చెప్తారు మాకు ఇక్కడ ఇంగ్లీష్ లో, కామెడీతో మొదలై కేసీఆర్ గారికి ట్రాజిడీ అయింది. లాస్ట్ కి అది ఉమ్, మొదలైంది కామెడీగా మొదలై ట్రాజిడీ అయింది అనమాట. ఉమ్. సో మన దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన ఏదైనా స్పీచ్లలో దాంట్లో ప్రభాకర్ రావును వదిలిపెట్టాను, ప్రభాకర్ అని చేస్తారంటే వీటిని వారు ఇంటర్పోల్ అంటే క్లైమ్ చేసుకుంటారు. ప్రాసెస్ ఆ ఇంటర్పోల్ ఇంటర్పోల్ పెట్టాలి. ఫస్ట్ అక్కడ గెట్ ఆన్ కావాలి ఇంటర్పోల్, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్. ఇదైన తర్వాత యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, జస్టిస్ డిపార్ట్మెంట్, అది ఓవర్కమ్ అయిన తర్వాత ఉమ్, జ్యూడిక్షన్ మేజిస్ట్రేట్ ఉంటాడు, జడ్జి. ఓకే. సో అంత ఈజీగా ఇది కాదు. వీరు పక్కాగా చూపెట్టగలగాలి. ఆ స్పీచ్లు పొలిటికల్ స్పీచ్లు అవి పక్కన పెట్టండి, ఉమ్. ఇదిగోండి ఎవిడెన్స్, ఇదిగోండి ఆధారాలు అని కన్విన్స్ చేసి చేయగలగాలి. అంటే గ్రీన్ కార్డు వచ్చినట్టు కాదనుకుంటారు, దాని అర్థం కాదంటారు. ఫస్ట్ ఎక్స్ట్రాడిషన్ కి పౌరసత్వం సంబంధం లేదు. ఇండియన్ పౌరుల్ని మనం అప్పచెప్తాం, అమెరికన్ పౌరుల్ని వాళ్ళు అప్పచెప్తారు. ఉమ్, ఓకే. నేరం చేశారు కాబట్టి. ఎందుకంటే ఈ ఒప్పందాలు ఎందుకు ఉంటాయంటే, ఉమ్, సపోజ్ నేను ఇక్కడ ఇష్టం వచ్చిన నేరాలు చేసి నేను అమెరికా పారిపోతాను, అతను అవును, ఇవ్వలేదు అనుకోండి, అమెరికా నేరాలు చేసి వచ్చినట్టు ఇక్కడ చేరుతుంటాడు. అవును. అందుకని యునైటెడ్ కింగ్డమ్ కి, అమెరికాకి, ఇండియాకి, దుబాయ్కి ఒప్పందం ఉంటుంది. అయితే ఒప్పందంలో కండిషన్ ఏంటంటే 2 years అండ్ అబౌవ్ శిక్ష పడాలి, రెండు దగ్గర నేరమై ఉండాలి, పొలిటికల్లీ మోటివేటెడ్ ఉండకూడదు, ఓకే. అంటే మానవ గతంలో, హక్కుల ప్రమాదం ఉండకూడదు. సార్ గతంలో ఇప్పుడు సీఎం గారు కూడా ప్రభాకర్ ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి మన ప్రభాకర్ గారికి. అది వారు వాడుకుంటారు. ఉమ్, ఇది పొలిటికల్ మోటివేట్ కేసు అని. 100% కదండి, అతని హక్కు వాడుకోవచ్చు. అతనికి ఉన్న అన్ని ఉమ్. డిఫెన్స్ అతను వాడుకుంటాడు. అంటే సీఎం గారు కాకపోయినా పొలిటికల్ ఎవరు స్పీచ్ ఇచ్చినా ఆ స్పీచ్ ప్లస్ అవుద్ది ఇప్పుడు. మీకు తెలుసో తెలియదు, ఎందుకంటే ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ లోనే ఇక్కడికి వచ్చి అసైలం అప్లై చేసేవాళ్ళు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, కులాంతర వివాహం, మా మామగారు నన్ను చంపేస్తున్నారు. ఉమ్, ఇక్కడ అంటే ఫండమెంటల్ రైట్స్ హయ్యర్ లెవెల్లో ఉంటాయండి, ఓకే. అట్లా ఇవ్వరు. అందులో పంచ్ ప్రభాకర్ వస్తే డిఫేమేషన్ లో అయితే అసలు ఇచ్చే క్వశ్చనే లేదండి. అమెరికా ఇంగ్లాండ్ ఇచ్చిపుచ్చుకో డిఫేమేషన్ లో. ఉమ్, ఎందుకు చెప్పాను, భావ వ్యక్తీకరణ అనేది చాలా హయ్యర్ లెవెల్. ప్రయారిటీ అక్కడ. ఓకే. సార్ ఇప్పుడు ఈ కేసు చూసుకుంటే ఆయన వచ్చే వరకు ఈ ముగ్గురు జైల్లో ఉండాల్సిందేనా? అది అంటే ప్రాసిక్యూషన్ వారు సక్సెస్ఫుల్ గా చూపెట్టగలగాలి, ఎందుకు అంటే ఉంచాలి అతను వచ్చే వరకు ఇతన్ని అని. చార్జ్ షీట్ వేశారు. జనరల్ ప్రిన్సిపల్ అతను వచ్చేంత వరకు ఉంచాలని ఉండదండి. ఉమ్, ఒకసారి ఒక కేసులో 10 మంది ఉంటారు అనుకోండి, ఒకడు దొరకడు, డిలే అవుతుంటే ఏం చేస్తారంటే దాన్ని డీలింక్ చేస్తారు. ఓకే. డీలింక్ చేసి అతనిది పక్కన పెట్టి మిగతా వాళ్ళపైన నడిపిస్తారు. ఓకే. ఎందుకంటే ఇనార్డినేట్ డిలే ఇన్ ట్రయల్ అనేది మీ ఫండమెంటల్ రైట్ కి అగేన్స్ట్, అది మీ ఉమ్, రాజ్యాంగం హక్కులకు వ్యతిరేకం అది. సో ఓకే. అట్లా ఉండదు. అదే ప్రాసిక్యూషన్ వారు ఏంటంటే అతను వచ్చేంత వరకు వీళ్ళని ఎందుకు ఉంచాల్సి వస్తుంది అనేది ప్రూవ్ చేయాలి. కన్విన్స్ చేయాలి, ప్రూవ్ చేయాలి కోర్టుని. అతను వచ్చేందుకు వీళ్ళని వదిలిపెడితే సాక్ష్యాలు తారుమారవుతాయి, అంటే సాక్షులు మీరు తారుమారవుతాయి. చెప్పిన రీజనే పెడుతున్నారు. A1 ఇంకా విదేశాలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ముగ్గురిని బయటకు పంపిస్తే కేసు తారుమారు అవుతాయి, సాక్షులు ప్రభావితం చేస్తారు అని అది కాబట్టి. అది 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 కన్విన్సింగ్ గా చెప్తే, కోర్టు కన్విన్స్ అయితే బెయిల్ తప్పిస్తే అతను వచ్చేంత వరకు వీళ్ళని వదిలిపెట్టకూడదని రూల్ ఎక్కడ ఉండదు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ప్రాసిక్యూషన్ చేసిందని కోర్టు నమ్మింది అనుకోండి,
మరి ప్రభాకర్ గారు రానంత వరకు జైల్లో మగ్గాల్సిందని దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనుకుంటా, దాంట్లో ఏంటంటే అతని పైన అభియోగం పడ్డ నేరం ఏదైతే ఉందో దానికి మాక్సిమం పడే శిక్షకి 1/4 హాఫ్ కంటే ఎక్కువ పెట్టడానికి వీల్లేదు రిమాండ్. ఓహో, సపోజ్ ఓకే. 7 ఏళ్ళు జైలు శిక్ష అనుకుంటా అతను పడేది, హాఫ్ అంటే 3.5 సంవత్సరాలు, 1/4 అంటే 3.5లో సగం, అంతకంటే పెట్టడానికి వీల్లేదు అంటే ఒకటి. ఒక సంవత్సరంన్నర అయిపోయింది అనుకోండి, పంపించేస్తారు. సో ఇక్కడ ఏంటిదంటే స్టేట్ అంటే రాజ్యం యొక్క రెస్పాన్సిబిలిటీస్, పౌరుల యొక్క హక్కులను బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇనార్డినేట్ డిలే అవుతుంది అనుకోండి, ఆడ దొరకట్లేదని నన్ను ఎన్ని రోజులు పెడతారండి. అవును. సో దానికి వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఏ వ్యాలిడ్ రీజన్ ఉన్నా అది అపరిమితంగా పెట్టలేదు. ఓకే. అతను రేపు అక్కడ అమెరికా నుంచి ఏ లాటిన్ అమెరికాకు, కొలంబియాకి అక్కడ అడవుల్లో పోతాడు, ఎక్కడ ఉన్నాడో ఒడికి తెలియదు, బతుకున్నాడో లేదో కూడా తెలియదు, అంటే వీళ్ళకి యావజ్జీవ శిక్ష పెడతారు ఇక్కడ. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, జైల్లో మగ్గిపోతున్న ఈ ముగ్గురు బెయిల్ రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు చేయగలిగింది ఏంటంటే అతని రాకపోవడం తోటి జరిగేది ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు, అంత అయిపోయిందని ప్రూవ్ చేయగలిగితే కోర్టు బయటకు వస్తారు. రెండోది డిలే ఇన్ ట్రయల్, మగ్గలేరు కదా కోర్టులలో, అది ఇండియా జూరిస్ప్రూడెన్స్, అది మీరు ఇనార్డినేట్ గా పెట్టలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన కవిత గారికి బెయిల్ ఇస్తే చెప్పారు కదా, వేరే కేసులో కూడా ఈ ట్రయల్ తొందరగా అయ్యే అవకాశం లేదు, ఎన్ని రోజులు జైల్లో పెడతారు, బెయిల్ ఇవ్వండి. సో వారిని ఇంకా జైల్లో పెట్టడం అనేది ప్రాసిక్యూషన్ వారి కత్తి మీద సాము లాంటిది. ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఓలాగా ఇప్పటి నుంచి మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, ప్రాసిక్యూషన్ కి చాలా డిఫికల్టీ ఇప్పటి నుంచి. ఓకే, మొత్తం మీద తీసుకుంటే ప్రభాకర్ గారు ఇండియా వచ్చే వరకు వాళ్ళ జైల్లో ఉండాల్సిన అవసరం లేదంటున్నారు రాజీవ్ గారు. వాళ్ళ రోల్ ఎంతవరకు వచ్చింది, ఆ రోల్ ఎస్టాబ్లిష్ చేస్తే, ప్రాసిక్యూషన్ ఒకవేళ చేస్తే, ప్రభాకర్ గారు ఇండియా రాకపోతే జరిగే పరిణామాలు కూడా వాళ్ళ కోర్టుకి నమ్మితే వారు కొంతకాలం ఉంటారు. కానీ లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకో సంవత్సరం, అంటే దాదాపు 1/4 అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.